పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ మధ్య సుప్రీం కోర్టు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. సుప్రీం కోర్టు అంటే చాలా మేధావులు ఉంటారు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి, న్యాయానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఉంటారు, మేధావులు ఉంటారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. మేధావులు మేధావుల గురించి అటు పక్కన పెట్టండి, స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళు మాట్లాడే నిర్ణయాలు ఇది చాలా స్వాగతిస్తూ ఉన్నాం. అసలు వాళ్ళు మంచోళ్ళ అవినీతి పరులు అనేది డిబేట్ పక్కన పెట్టండి. మంచోళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. ఇలా ప్రధానమైనటువంటి ఎజెండా సుప్రీంకోర్టు ద్వారా వినపడుతున్నది. పెద్దలు నాకు సుప్రీంకోర్టు అన్నా, సుప్రీంకోర్టు న్యాయవాదులన్నా, న్యాయవాదుల కంటే జడ్జిలన్నా నాకు వీళ్ళంటే చాలా గౌరవం. వ్యక్తిగతంగా రాజ్యాంగాన్ని, భారతీయ న్యాయ వ్యవస్థని గౌరవిస్తూనే ఒక కామన్ మ్యాన్గా మీ దృష్టికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉచితాలు ఇవ్వద్దట. సుప్రీంకోర్టు ఏం చెప్తుందాయా? ఉచితాలు ఇవ్వద్దు. ఉచితాలు ఇవ్వటం మీదనే ఎన్ని చివాట్లు పెడుతుందని మీడియా అంతా రాస్తూ ఉంది. ఉచితాలు ఇవ్వటం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందట్లేదట. సో స్వాగతిస్తూ ఉన్నాం. కానీ స్వాగతించడానికి ముందు రూపాయికాయనంటే కరెన్సీ నోట్ అంటే వన్ సైడే కాదు, రెండో సైడ్ కూడా చూసి చేయాలి. సహజంగా జడ్జిలు అట్లానే పరిశీలిస్తారని భావిస్తున్నాను. ఈ అంశాలకు సంబంధించి అలా లేరని నమ్ముతున్నాను, భావిస్తూ ఉన్నాను. పిల్లలకే స్కూల్ సైకిళ్ళు ఇవ్వద్దట, ఉచితాలటవి. అసలే విద్య అంతంత మాత్రంగా ఉంది. బాలికా విద్య డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 100 మంది బాలికలు వస్తే డిగ్రీకి వచ్చేసరికి 20 మంది 30 మంది కూడా మిగట్లేదు. మరి దీని మీద పెద్దలారా మీ అభిప్రాయం చెప్పండి. దాని తర్వాత ఇంకేంది, 100 యూనిట్లు ఉచిత విద్యుత్, 100 కాకపోతే 200 ఇస్తారు. మీకు వచ్చిన బాధ ఏంది పెద్దలారా? మీరు కూడా పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకండి. జీతం చేసిన రోజులే, ఉద్యోగాలు చేసిన రోజులే జీతాలు తీసుకోండి. రిటైర్డ్ అయిన తర్వాత మీకు ఎందుకు ఇవ్వాలా? శాలరీస్ కూడా చాలా బాగానే వస్తాయి కదా. సో అదొకటి. సో దాని తర్వాత ఇంకా ఏందయ్యా, దేశ ఆర్థిక అభివృద్ధిని మీరు ఆర్థిక గ్రంథాలు కూడా చదవాలి. సో దాని మీద సంబంధించినటువంటి కేసు, పేదలకు సహాయం చేయటం మంచిదని, కానీ ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా దాని మీద తీసుకోండి అయ్యా. మీరు రేషన్ కార్డుకి అర్హులు లేనివాడు 10 కోట్ల ఆస్తిపరుడు కూడా రేషన్ కార్డు తీసుకుంటాడు. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ చేయండి అయ్యా. ఈ దేశంలో పేదలకు సంబంధించి మాత్రం వాళ్ళు ఆ బుక్కడి పోగొడు తినకుండా చంపేయకండి. మీ నిర్ణయాలు పేదల్ని జీవితం మీద ఆశని చంపేస్తాయి, పేదరికం నెట్టేసి చచ్చిపోతారు. అందుకోసం ఆ ఆశ మీద మాత్రం కొట్టబాకండి పెద్దలారా. సో ఇది పరిస్థితి. సో లబ్ధిదారులకు సంబంధించిన పథకాల్లో బాధ్యత రాహిత్యం, రాజకీయ నాయకుల మీద, యాక్షన్ ప్లాన్ మీద, ఏసీబీ వాళ్ళ మీద, ఈడీ మీద, సిబిఐ మీద చర్య తీసుకోండి. నిజంగా ధైర్యం ఉంటే చర్య తీసుకోండి సుప్రీంకోర్టు పెద్దలారా. ఎందుకంటే వాళ్ళ వలన దేశం ఎంత భ్రష్టు పట్టిపోయింది. సో రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఎన్జిఓలు ఆలోచించాలి. వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు, మీరు అమలు చేయట్లా. సో ఇది పరిస్థితి. పన్ను చెల్లింపుదారుల మీద పడుతున్నాయంట. సబ్సిడీలు ఇచ్చే వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారని చెప్పేసి బెంచ్ అడుగుతూ ఉంది. విద్యుత్ సవరణ చట్టాలు ఇట్లా దేశవ్యాప్తంగా. సో ఒకటి అధ్యక్ష, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సరే, ఒకటి, మీరు ఉచితాలు వద్దంటున్నారు. ఉచితాలు వద్దంటే మీరు ఈ దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారా, అణిచివేస్తున్నారా అనేది ఇలా నాకు ఉన్నటువంటి సందేహం. ఈ వేదిక నుంచి అడుగుతూ ఉన్నాను. ఈ దేశంలో 100కి ఇంకా 40% పేదరికం ఉన్నది. ఈ దేశంలో ఒక మనిషి సంపాదించినటువంటి ప్రతి 100 రూపాయల్లో 40 నుంచి 70 రూపాయలు విద్యానికి ఖర్చు చేస్తున్నారు. మిగిలిన 30 రూపాయలే బతకాలి. ఎవరు ఒక ఆదివారం 4 ఆదివారాలు 4 కేజీలు మటన్ తెచ్చుకుంటే వాడి జీవితమే సరిపోదు. కోడిగుడ్డుతో తినే పౌష్టికాహారం తినలేకపోతున్నాడు. మాతా శిశు మరణాలు ఉన్నాయి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ దేశంలో 80 కోట్ల మందికి రేషన్ కార్డు ద్వారా వేయిస్తా ఉన్నారు. ఇది 100 కోట్లకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నాయి. మీటింగులు, మైకులు, చెవులు చిల్లులు పడేలాగా మీటింగ్లు చెప్తా ఉన్నారు. అంటే ఈ దేశ దౌర్భాగ్యం కాదా? 80 కోట్ల మంది నుంచి 100 కోట్ల మంది పేదరికంలో పోతుంటే మీరు ఉచితాలు వద్దంటారా? దేశ నవనిర్మాణాన్ని ఎలా చేస్తారు పెద్దలారా? మీరంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది, వ్యవస్థీకృతంగా కూడా న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం ద్వారా కూడా గౌరవం ఉంది. మీరు ఇవన్నీ అధ్యయనం చేశారా అంటున్నాను.
ఈ దేశంలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంలో మీరు ఎందుకు చొరవ చూపించరు? ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కేవలం 10-10.5 లక్షల కోట్లు సబ్సిడీల రూపంలో, మాఫీల రూపంలో ఇచ్చారు పెద్దలారా. అయ్యా సుప్రీంకోర్టు పెద్దలారా, మేధావులారా, న్యాయ కోవిదులారా. దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 10.5 లక్షల కోట్లు మాత్రమే ఉచితాల పేరుతో ఇచ్చారు ఈ దేశంలో ఉన్నటువంటి 99% ప్రజలకి. మరి ఈ దేశంలో లేకపోతే విదేశాల నుంచి వచ్చినటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి, అంటే బహుళజాతి సంస్థలకి, పెట్టుబడిదారులకి ఇప్పటికీ 56 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు, మాఫీలు ఇచ్చారు. మరి ఎవరి డబ్బులు? వీళ్ళంతా ప్రత్యక్ష పన్నులు కడతా ఉన్నారా? కట్టలేదుగా అధ్యక్ష, కట్టట్లేదు. ఎవరికి ఎక్కువ ఇచ్చినట్టు? ఎవరి మీద మాట్లాడుతున్నారు? మాట్లాడితే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరి పట్ల సమంగా మాట్లాడాలి. మరి పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి, క్యాపిటలిస్టులకి ఇచ్చేటువంటి రాయితీల మీద సుప్రీంకోర్టు గొంతు మోగబోయిందా? మాట్లాడరా? కావాలని మాట్లాడలేదా? ఇది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. సో ఖచ్చితంగా మీరు ఈ దేశం ప్రజల పట్ల మాట్లాడే వాళ్ళైతే ఉచితాల మీద పడే ఇది గారు. సో కేసు వచ్చింది కాబట్టి, సందర్భం కాబట్టి దాని గురించి వ్యాఖ్యానిస్తున్నట్టు ఈ దేశ ప్రజలందరూ 80 కోట్ల మంది రేషన్ కార్డులు ఉన్నాయట, వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటున్నారట. ఇది 100 కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, 100 కోట్ల కార్డులు ఇవ్వబోతున్నాం అని చెప్తా ఉన్నారు. అడగాల్సింది వాళ్ళని. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు వెళ్ళి 80 ఏళ్ళు అవుతున్నా కూడా 100 కోట్ల కార్డులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు 146 కోట్ల ప్రజల్లో. దేశంలో పేదరికం ఉన్నప్పుడు ఎందుకు ఇయ్యరు మీరు? వీళ్ళందరూ స్కోడా కార్లు, ₹1 కోటి కార్లు, ₹10 కోట్ల కార్లు, ₹2 కోట్ల కార్లు వేసుకొని వచ్చి రేషన్ షాప్ దగ్గర పార్కింగ్ చేసి లైన్లో నిలబడి బియ్యం తీసుకొని పోతున్నారా? ఉచితాల మీద మీకు అంతెందుకు? ఇది నిజంగా దేశ ప్రజలు అంత డెవలప్మెంట్ అయి ఉంటే మీ రేషన్ బియ్యం దాకా ఎందుకు వస్తారు? సో ఇది మీకు తెలుసా పెద్దలారా, సుప్రీంకోర్టు పెద్దలారా? సో ఇది తెలియదు. బ్లాక్ మార్కెటింగ్ తెలుసా? ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి నీళ్ళు ఇప్పటికే తాగుతున్నారని, బ్యాక్టీరియా వైరస్ ఉన్నటువంటి నీళ్ళు తాగి కామెర్లు లేకపోతే జ్వరాల బారిన పడుతున్నారని తెలుసా మీకు పెద్దలారా? ధనికులకు సంబంధించి ఇబ్బంది లేదు, పేదలకు సంబంధించే ఈ సమస్యలన్నీ మనకు కనపడతామని. ఈ దేశంలో పేద ఇంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం కష్టంగా ఉంది, చదివించడం కష్టంగా ఉంది. బాలికా వివక్ష తెలుసా? హ్యూమన్ ట్రాఫికింగ్ తెలుసా? చిల్డ్రన్ ట్రాఫికింగ్ తెలుసా? గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ తెలుసా? కడుపులోని ఆడపిల్లలు చంపేస్తున్నారు తెలుసా? ఇవన్నీ ప్రధానమైన కారణం ఆర్థిక పరిస్థితులే. వాళ్ళ అవగాహన చేసి చైతన్యం పెంచి ముందుకు నడిపించాల్సినటువంటి పెద్దలు ఉచితాల మీదగా, ఉచితాలు కూడా లేకపోతే ఆశ కూడా లేకుండా చచ్చిపోతారు వాళ్ళంతా. దానికి కారణం ఇక నేను మీ పేరు ప్రస్తావించి చెప్పట్లేదు, ఖచ్చితంగా కోపం వస్తూ ఉంది. పత్రికలని, నేషనల్ మీడియా మీరు చెప్పినటువంటి దాని మీదనే పెద్ద తెగ ఎరగా రాసేస్తున్నాయి, చూపించేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఈ దేశ ప్రజల తరపునే మాట్లాడతాం. అందుకు ఎంత దూరమైన వెళ్తాం. ఇంకొక గంట, నేను గంటకే చనిపోవచ్చు, 99 ఏళ్ళు బతకొచ్చు, 120 ఏళ్ళు బతకొచ్చు, అది లెక్కలోదే కాదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల తరపున ఖచ్చితంగా మాట్లాడతాం, పోట్లాడతాం, దెబ్బలాడతాం, ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేస్తాం. సో అందుకోసం ఈ దేశంలో అంత వెనకబాటుతనం ఉంది. ఈ దేశంతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి 45-50 మధ్య, 47 ఆగస్టు 15 ఇండియాకి స్వతంత్రం వస్తే 45-50 మధ్య స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు, మీరు చైనాని తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, ఇతర అనేక రకాలు తీసుకున్నా టాప్ 10, టాప్ 5 దేశాలుగా ఉన్నాయి. మరి భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులకు కారణం ఉన్నటువంటి కేసుల్ని, మీరు కేస్ స్టడీస్ని మీరు ఎందుకు సుమోటోగా తీసుకోలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. సో అందుకోసం పేదలకు ఇచ్చే, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఇచ్చే, ఈ దేశం బాధితులకు ఇచ్చే, ఈ దేశంలో నిరుపేదలకు ఇచ్చే, సామాన్యులకు ఇచ్చే పథకాల మీద మీకు ఎందుకు అంత అక్కసో మాకు అర్థం కాదు. అయ్యా మీరు మేధావులు, సమాజం తెలిసిన వాళ్ళు, మీరు అనేది 100 ఏళ్ళకి 1000 ఏళ్ళకి సాధ్యం కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆ పథకాలను వేయనేయండి, వాళ్ళు బతకనేయండి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చినటువంటి, చెప్పినటువంటి పెద్దల పట్ల మాకు రెస్పెక్ట్ ఉన్నది. దాంతో పాటు ఈ భారతదేశ న్యాయ వ్యవస్థ పట్ల, భారతదేశం రాజ్యాంగం పట్ల కూడా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నామని తెలియజేసుకుంటూ కొంచెం బాధ వేస్తామని. ఆ సబ్జెక్ట్స్ తరచూ చదువుతూ ఉంటాం కాబట్టి, తరచూ పేపర్లు, టీవీలు చూస్తుంటాం, సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి కొంచెం బాధ వేస్తామని. అందుకోసం అధ్యక్ష, పెద్దలైనటువంటి మేధావులు దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటారని, పునరాలోచన చేస్తారని, ఈ దేశం సమగ్రాభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని మేము కోరుతాము. ఆ వైపుగా ఈ దేశం బాగోలని, ముఖ్యంగా నిరుపేదలు, ఒకడు బాగా లావుగున్నోడు ఉంటాడు, వాడు పెట్టిన పైన రోజు పెట్టే ఫుడ్ పెడితే సరిపోద్ది. ఒకడు పక్క పిల్లగాడు ఉంటాడు, వాడు జ్వరం తగిలింది, వాడు ఖచ్చితంగా హాస్పిటల్లో డాక్టర్ చూపించాలి, మెడిసిన్ ఇప్పించాలి, గ్లూకోజ్ ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, పండ్లు ఫలాలు పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళలాగా వీడిని తయారు చేయాలి. సో అట్టనే
ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారో, ఒకలా యాక్టివ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, యాక్టివ్గా లావుగా ఉన్నాడు ఒకడు, సిక్ అయి ఉన్నాడు, బక్కగా ఉన్నాడు ఒకడిని. వీడిని వాడి స్థాయికి ఎట్లా తీసిపోతాం? ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితాలు ఇవ్వటం సబబే. ఖచ్చితంగా వాళ్ళని పెంచి పోషించాలి, కడుపున పుట్టిన వాళ్ళలాగా. ఆ విధంగా ముందుకు తీసుకోవాలి. వాళ్ళకి అవగాహన నేర్పి, చదువు నేర్పి, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు చూపించి, ఉచిత విద్య, వైద్యం సంపాదించి పెట్టుకునే అవకాశాలు కల్పించినప్పుడు మీరు ఇవన్నీ పెట్టండి. దేశంలో ఇప్పటికే 40-60 కోట్ల మంది పేదలుంటే మీరు ఏమి ఇద్దంటే దేశ ప్రజల ఆకలితో అలమటించి మాడి మషైపోవాలనా ఏంది? సో పెద్దలైనా విజ్ఞులైనా మీకు తెలియనిగా విషయాలు ఖచ్చితంగా బరాబర్గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన, నిరుపేదల పక్షాన ఖచ్చితంగా ఈ గొంతు ఉన్నంత వరకు గంటకే చావని ఇంకా 99 వచ్చినా బతకని ఖచ్చితంగా చివరి వరకు ఖచ్చితంగా నేను నమ్మిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ ప్రయోజనాల పట్ల మాట్లాడడానికి, పోట్లాడడానికి, దూరాన్ని పోవడానికి సిద్ధమని ప్రమాణం చేస్తూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.